హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఎగ్ షేర్వా రెస్టారెంట్ స్టైల్లో అత్తిరిపోయే టేస్ట్తో చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. రైస్లోకి, చపాతీలోకి, బటర్ నాన్లోకి, బిర్యానీలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. అస్సలు మిస్ అవ్వదు, ఇదే స్పెషల్ టేస్ట్ ఇస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులో 3 నుండి 4 వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసి కలిపి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి మగ్గే వరకు ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇవి మగ్గేలోపు మనం గ్రేవీ కోసం ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అని తీసుకోవచ్చు. ఒక గుప్పెడు కొబ్బరి, నానబెట్టిన 4 నుండి 5 వరకు జీడిపప్పులు వేసుకోండి. ఇందులో స్పైసెస్ 3 ఇలాచి, 4-5 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఒక మీడియం సైజు టమాటాని కూడా కట్ చేసి వేసి మంచిగా ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవరు, తప్పకుండా వేయండి. ఇలా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోండి. వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ సపరేట్ అవ్వకముందే వెంటనే వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తే పచ్చి వాసన పోదు. అందుకే ఆయిల్ సపరేట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులో మసాలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు కొబ్బరి పేస్ట్, అది వేసుకోండి. వేసి అడుగు పట్టకుండా మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు వేసాం కాబట్టి తొందరగా అడుగు పడుతుంది, కాబట్టి కలుపుతూ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింతపండు రసం అస్సలు మిస్ అవ్వద్దు, ఇక్కడ క్లిప్ మిస్ అయింది, తప్పకుండా వేసుకోవాలి. ఇలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అంటే మసాలా నుండి పచ్చివాసన పోయినట్టే. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారము, అదేవిధంగా ఉప్పు వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పుని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే కారం మాడిపోయి టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. ఇక్కడే మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇవి వేడెక్కనివ్వాలి. వాటర్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్నాం కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లను వేసి కలిపి ఈ గ్రేవీ టేస్ట్ అంతా ఎగ్గుకు పట్టేలాగా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల ఎగ్ కూడా ఆ మసాలా పట్టి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నురుగుపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరిగించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయినట్టే. ఇక్కడే ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఫైనల్గా క్రష్ చేసిన కసూరి మేతి వేసుకోండి. ఇలా కసూరి మేతి వేసి కలిపి దింపేసుకోవడమే, అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ షేర్వా రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.